షాకింగ్ అండి. ఇది మాత్రం ఖచ్చితంగా షాకింగ్ న్యూస్. మైండ్ అసలు అది చదువుతుంటేనే మైండ్ బ్లాంక్ అయిపోయింది. నిజంగా అంటే ఫారెన్‌లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరి నెత్తిన పెద్ద బండరాయి పడ్డది. ఇప్పుడు ఈ ఈ రూలు సడెన్‌గా వచ్చింది. నేను ఒక్కసారే చూసి షాక్ అయిపోయా. కానీ మొత్తం రీసెర్చ్ చేయటానికి మాక్సిమం ట్రై చేశా. వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశా. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. యూఎస్‌సిఐఎస్ వాళ్ళొచ్చేసి ఒక కొత్త రూల్ పాస్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పోస్ట్‌లో మెన్షన్ చేశారు. యూఎస్‌సిఐఎస్ వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్‌పోస్ట్‌లో మెన్షన్ చేశారు. అది ఏంటయ్యా అంటే, ఎవరైనా సరే ఇక నుంచి గ్రీన్ కార్డ్స్ గనక అప్లై చేసుకోవాలి అంటే, మీరు మీ బ్యాక్ హోమ్ అంటే ఏ కంట్రీ నుంచి అయితే మీరు ఒరిజినల్‌గా ఉంటారో ఇండియా నుంచా లేకపోతే ఇంకెక్కడి నుంచి అంటే వస్తారు కదా అందరూ. ఈ టెంపరరీ వీసా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేసుకోవాలి. అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే కౌన్సిలర్ ప్రాసెసింగ్ ద్వారా చేసుకోవాలి. ఇట్ మీన్స్ యూ హ్యావ్ టు లీవ్ యునైటెడ్ స్టేట్స్, గో బ్యాక్ టు యువర్ కంట్రీ, స్టే దేర్ అండ్ అప్లై ఫర్ ది అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అనమాట ఇది. సో దీనికి సంబంధించిన యాక్చువల్గా డిహెచ్ఎస్ ఎక్స్‌పోస్ట్‌లో ఏం మెన్షన్ చేశారంటే, అన్ ఏలియన్ హూ ఈస్ ఇన్ ది యుఎస్ టెంపరరీ అండ్ వాంట్స్ ఎ గ్రీన్ కార్డ్ మస్ట్ రిటర్న్ టు దేర్ హోమ్ కంట్రీ టు అప్లై. సో ద ఎరా ఆఫ్ అబ్యూజింగ్ అవర్ నేషన్స్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ఈస్ ఓవర్. ఓకే, ఇది యాక్చువల్గా ఎక్స్‌పోస్ట్‌లో మెన్షన్ చేసింది. సేమ్ ఆల్మోస్ట్ యూఎస్సిఐఎస్ వాళ్ళ ఎక్స్‌పోస్ట్‌లో కూడా మెన్షన్ చేశారు. నాకు దొరికిన వీలైనన్ని స్క్రీన్ షాట్లు పెడతా. యాక్చువల్ మెయిన్ యూఎస్సిఐఎస్ వాళ్ళది వచ్చేసి యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ విల్ గ్రాంట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఓన్లీ ఇన్ ఎక్స్ట్రాడినరీ సర్కమస్టెన్సెస్. అంటే ఇస్తారా ఇవ్వరా అనేది కూడా అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ చూస్తే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ టుడే అనౌన్స్డ్ ఎ న్యూ పాలసీ మెమో రిటైనింగ్ ద ఫ్యాక్ట్ ద కన్సిస్టెంట్ విత్ లాంగ్ స్టాండింగ్ ఇమిగ్రేషన్ లా అండ్ ఇమిగ్రేషన్ కోర్ట్ డెసిషన్స్. ఏలియన్స్ సీకింగ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ మస్ట్ డూ సో త్రూ కౌన్సిలర్ ప్రాసెసింగ్ వయా ది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అవుట్సైడ్ ద కంట్రీ. ఓకే, సో ఇంకా లింక్ పెడతాను, మీరు కింద చదువుకోండి. నేను రీసెర్చ్ చేసింది అంతా చెప్తా. ఏంటి ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, మీరు మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నారా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నారా, సో ఎటువంటి గ్రీన్ కార్డ్ అయినా సరే మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇండియాకి. H1B వీసా మీద అమెరికా వస్తారు. అది ఏంటంటే టెంపరరీ వీసా. 3 years + 3 years 6 years ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట. కానీ ఈ I-140 రూల్ అనేది ఒకటి ఉంది కదా, దాంతోటి అందరూ ఏంటంటే ఇంకా అమెరికాలోనే ఉండిపోతున్నారు, గ్రీన్ కార్డులు అప్లై చేసుకుంటున్నారు, సిటిజన్లు అయిపోతున్నారు. సో